హరిహర వీరమల్లు డిజాస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ మించి అంచనాలు ఓజీ మీదనే ఉన్నాయి సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి. అదేవిధంగా ఒక ఫ్యాన్ తన హీరోని పెట్టి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనే టాక్ అయితే బయట నడుస్తుంది. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా సుజిత్ గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని చూస్తుంటే అయితే ఈ మూవీ పైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కానివ్వండి, కామన్ ఆడియన్స్లో కానివ్వండి బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. అంటే మూవీ టాక్ ఎలాగైనా ఉండనివ్వండి, మూవీ టాక్ యావరేజ్ పడిందా, అబౌవ్ యావరేజ్ పడిందా, హిట్ పడిందా, ఎలాగైనా ఉండనివ్వండి, మూవీని మాత్రం బ్లాక్ బస్టర్ చేసేస్తాం అనేటట్టుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అలా ఓజీ మీద హైప్ అయితే ఆ రేంజ్లో ఉందన్నమాట. ఓజీ నుంచి వచ్చిన 2 సాంగ్స్ కూడా బీభత్సంగా ఉన్నాయి, ఫ్యాన్స్కి బాగా ఎక్కేసాయి. ఫస్ట్ సాంగ్ ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేశారు, ఫ్యాన్స్కి బాగా ఎక్కింది. సెకండ్ సాంగ్ కామన్ ఆడియన్స్ కోసం, అదేవిధంగా యూత్ ఆడియన్స్ కోసం రిలీజ్ చేశారు, అది కూడా బాగా ఎక్కింది. సో ఇక ఓజీకి కావాల్సింది భారీ ప్రమోషనల్ కంటెంట్, అది ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా వచ్చే ట్రైలర్ కానివ్వండి, ఇంకా వచ్చే సాంగ్స్ కానివ్వండి, ఇదే విధంగా ఆలోచిస్తే కనుక ఓజీ ప్రకంపనలు బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ట్ అవుతాయి అని అనుకునే క్రమంలో ఆల్రెడీ ఓవర్సీస్లో కొన్ని చోట్ల టికెట్లు ఓపెన్ చేశారు. ఈ ఓవర్సీస్లో ఏవైతే టికెట్స్ ఓపెన్ చేశారో అప్పుడే 30K టికెట్స్ బుక్ అయిపోయినాయి అక్కడ. ఇంకా 27 days ఉంది సినిమా రిలీజ్ అవ్వడానికి. అది ఓజీ ప్రకంపనలు అనేది అయితే బయట టాక్. ఆల్రెడీ మొదలైపోయినాయి ఓజీ ప్రకంపనలు. ఆ రోజు దుమ్ము లేచిపో